పర్యవేక్షించడానికి మరియు మనకి మార్గనిర్దేశకత్వం చేయడానికి వచ్చినటువంటి సోదరులు అరవింద్ మేనన్ గారికి, పార్టీ ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు బిట్రా శివనారాయణ గారికి, అయ్యాజీ వేమ. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఎన్నికలు ఎంతో దూరం లేదు. ఒక 2 నెలల్లో మనం ఇంచుమించుగా ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నాం. ఆ సందర్భంలో సమాయత్తం అవ్వాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలంగా మనందరి మీద ఉన్నది. పొత్తుల విషయం మన అగ్రనాయకత్వం ఆలోచిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మన పార్టీని అన్ని విధాలా కూడా బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. కనుక కార్యకర్తలందరూ కూడా పొత్తుల విషయాన్ని పక్కన పెట్టి మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి బాధ్యత ఇవాళ మనందరి మీద కూడా ఉన్నది. ఆ నేపథ్యంలో కేంద్ర నాయకత్వం మనకి అనేక కార్యక్రమాలు ఇస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మనమందరం కూడా అనేక కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. మనకి మండల ప్రవాస్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. 3 రోజుల పాటు ప్రతి నాయకుడు కూడా గ్రామాలకు వెళ్ళి, మండలాలకు వెళ్ళి, అక్కడ 2 రాత్రులు 3 పగళ్ళు నిద్ర చేస్తూ అక్కడ మన పార్టీని సంస్థాగతంగా, అంటే మనం ఏదైతే పునాది అని భావిస్తాము, మన బూతులు కావచ్చు, మన శక్తి కేంద్రాలు కావచ్చు, మన మండలాలు కావచ్చు, ఈ కమిటీలు నిర్మాణం అనేది సవ్యంగా జరగాయా లేదా, ఒకవేళ అవి జరగకపోయినట్లయితే మనం అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడి వాటి నిర్మాణం చేసుకుని రావాల్సినటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా మనకి నాయకులకు అప్పచెప్తూ ప్రతి ఒక్కరూ కూడా మండల ప్రవాస్కి వెళ్ళినటువంటి నేపథ్యం. ఆ సందర్భంలో మనకి సంస్థాగతంగా పార్టీ మరింత ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి, లేకపోతే మనం ముందుకు వెళ్ళగలిగామని చెప్పి మీ అందరికీ కూడా ముందుగా నేను తెలియజేయవలసినటువంటి విషయం. ప్రతిసారి కూడా మనకి మన అగ్రనాయకులు చెప్తున్నటువంటి మాట, ఎన్నికలు అన్నవి రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ మనం పోరాడం, ఎన్నికలు అన్నవి కింద మండల స్థాయిలో అదేవిధంగా బూత్ స్థాయిలో మనం పోరాటం చేస్తాం. కాబట్టి ఈ రెండింటికి సంబంధించినటువంటి కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని బలంగా పటిష్టంగా వేసుకోవాలి అని చెప్పి పదే మన అగ్రనాయకత్వం మనకిచ్చేటువంటి సూచన. కనుక దానికి అనుగుణంగానే నేను ఇప్పటికీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో 23 జిల్లాల్లో నా పర్యటన నేను పరిసమాప్తి చేసుకోవటం జరిగింది. 26 జిల్లాలకి వెళ్ళొచ్చాను. వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మన పార్టీ యొక్క పరిస్థితి, అటు సంస్థాగతంగా, రెండవది రాజకీయ కోణం నుండి కూడా వాటిని మనం అందరం కూడా సమీక్షించుకోవటం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ప్రతి ఒక్క జిల్లాలో మన కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి జిల్లాలో కూడా వేలాది కోట్ల రూపాయల అభివృద్ధికి దోహదపడినటువంటి విషయం మనం సమర్థవంతంగా ప్రెస్లో మనం చెప్పగలిగాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రజల వద్దకు వెళ్ళటానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు మనకి. ఇందాకన్నట్లుగా ప్రతి జిల్లాలో వేలాది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం మాధ్యమంగా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా కావచ్చు. ఇప్పుడు రోడ్లు వేసామనుకోండి, అది భూ సేకరణ జరుగుతుందేమో కానీ ఆ తర్వాత ప్రతి పైసా కూడా కేంద్రమే ఇచ్చినటువంటి నేపథ్యం. మెడికల్ కాలేజీల స్థాపన కావచ్చు, రోడ్లు వేయడం కావచ్చు, లేదా ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద ఇచ్చేటువంటి డబ్బు ఏదైతే ఇప్పుడు ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రాలు వాటి నిర్మాణం చేస్తున్నారు, అవన్నీ కూడా ఇవాళ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉపాధి హామీ పథకం కింద ఆన్ అన్ యావరేజ్ ప్రతి సంవత్సరం కూడా మనం 8-9 వేల రూపాయలు రాష్ట్రానికి ఇస్తున్నటువంటి సందర్భంలో ఆ డబ్బు ఉపయోగించుకునే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కూడా కట్టే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా ఇవాళ కేంద్ర సహకారం లేనిదే ఇది సంపూర్ణంగా మేము చేశాము అని చెప్పే స్థాయిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లేదు.
అయితే శోచనీయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి అని చెప్పి ఇస్తున్నటువంటి డబ్బుని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తుందో, వారి జేబులు నింపుకుంటున్నారో అవి కూడా మనం చర్చించుకున్నటువంటి నేపథ్యం. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఇప్పుడు మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు, ఏదో ఒక కారణం చూపడం, దాంట్లో ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క సంఖ్య తగ్గించడం, అది పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర ఏ సంక్షేమ కార్యక్రమం కావచ్చు, దాంట్లో మనం చూస్తున్నాం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకుంటూ వెళ్తుందో. మరి అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు కరోనా సమయం నుండి కూడా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పి పేదలకు ఉచితంగానే 5 కిలోల బియ్యం ఇస్తున్నటువంటి నేపథ్యం. కానీ ఇక్కడ రాష్ట్రంలో వారు ఇవ్వాల్సినటువంటి బియ్యం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యాన్నే ఇవాళ ఆ వ్యాన్ల మాధ్యమంగా పంపిణీ చేస్తూ, దాని మీద బొమ్మ చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిది ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారిది ఉండదు. కనుకనే యువమోర్చా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ప్రతి రేషన్ బండి మీద కూడా మనం ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉచిత బియ్యం 80 కోట్ల మంది పేదలకి వాళ్ళ దేశంలో పంచివ్వడం మాత్రమే కాకుండా రాబోయే 5 సంవత్సరాల కాలానికి కూడా దీన్ని పొడిగించడం జరిగింది. కనుక అటువంటి నరేంద్ర మోడీ గారి బొమ్మ లేకుండా రేషన్ వ్యాన్లు వెళ్ళడం అనేది ఇది భారతీయ జనతా పార్టీ సహించదని చెప్పి భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఏదైతే ఉందో ఆ రేషన్ వ్యాన్ల మీద నరేంద్ర మోడీ గారి స్టిక్కర్లు అతికిచ్చేటువంటి పని వారు చేపట్టడం జరిగింది. అది జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. కనుక ఇవాళ ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది లేదా సంక్షేమం అందిస్తున్నామని చెప్పి చెప్తున్నట్లయితే అది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నది అనేటువంటి విషయం. అదేవిధంగా అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని కేవలం అక్షర క్రమంలో కాదు, అభివృద్ధిలో కూడా పై స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనతో అన్ని విధాలా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి తన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఇవన్నీ కూడా కిందకి వెళ్ళి చెప్పవలసినటువంటి బాధ్యత ఎవరిది? కార్యకర్తలమైనటువంటి మన మీద ఉంది. మన కార్యకర్తలు ఇప్పటికే మనం చేస్తున్నాం, కానీ మరింత సమర్థవంతంగా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి నేపథ్యంలో గావ్ చలో అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం రూపకల్పన చేసుకున్నాం. దాని మాధ్యమంగా ప్రతి కార్యకర్త, అది పై స్థాయి అగ్రనాయకత్వం నుండి కింద స్థాయి నాయకత్వం వరకు ప్రతి కార్యకర్త ప్రతి గ్రామానికి వెళ్ళి 24 గంటల పాటు మనం అక్కడ ఆ గ్రామంలో నివాసం చేయాలి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని కలుపుకుంటూ, ఆ గ్రామంలో మనకున్నటువంటి కార్యకర్తలను కలుపుకుంటూ ఆ గ్రామంలో కలివిడిగా తిరుగుతూ అక్కడ ఆ గ్రామ అభివృద్ధికి కావచ్చు, లేకపోతే దేశ ప్రజలకు కావచ్చు, లేదా దేశాభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఏమి చేసింది అనేటువంటి విషయాల్ని మనం అక్కడ చర్చించాలి. చర్చించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మన పార్టీ సింబల్ అయినటువంటి తామర పువ్వు ఏదైతే ఉందో దాన్ని ప్రజలకి చేరువ చేయటం, అది మాత్రమే కాకుండా మోడీ గారు చేసినటువంటి వారి సహకారంతో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రజలకి తెలియజేయటం. కనుక ప్రణాళికాబద్ధంగా ఇవాళ ప్రణాళిక ఎలా ఉండాలి అని చెప్పి చర్చించుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. కనుక దాని మీద సుదీర్ఘంగా మనకి ఇప్పటి నుండి సాయంత్రం 4-5 గంటల వరకు కూడా మనకి చర్చ జరుగుతుంది. కనుక మనం అందరం కూడా ఇవాళ మన నాయకత్వం ఏ విధంగా దేశానికి అంకితమైపోయి ఉందో, నిన్న మొన్న మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా రాముని మన అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట అది ఎంత అద్భుతంగా జరిగిందో మనం అందరం కూడా వీక్షించాం. కానీ దురదృష్టకరం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని అంటే తెలంగాణలో ఇవ్వకపోవచ్చు లేదా తమిళనాడులో ఇవ్వకపోవచ్చు, కానీ చాలా వరకు కూడా రాష్ట్రాలు స్కూళ్ళకి సెలవు ప్రకటించారు. ఎందుకంటే ఈ అద్భుత ఘట్టం ఏదైతే ఉందో శ్రీరాముల వారి ప్రతిష్ట పదే మనం కావాలంటే మనం చూడలేము. కనుక అటువంటి కన్నుల పండుగగా ఉన్నటువంటి ఆ విగ్రహ ప్రతిష్టని సెలవు ప్రకటించి పిల్లలు కూడా చూసే విధంగా, ఎందుకంటే మన సంస్కృతిని మన బిడ్డలకు కూడా చేరువ చేయవలసినటువంటి నేపథ్యం. కానీ దురదృష్టకరం ఆ రకంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించలేదు.
అయితే మనమందరం కూడా ప్రతి గుళ్ళో మనం స్వచ్ఛతా కార్యక్రమం చేయటం కావచ్చు, శుభ్రపరచడం కావచ్చు, ఆలయాలు శుభ్రపరిచే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం కావచ్చు, అదేవిధంగా రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ మనం వీక్షించడం కావచ్చు. నిజంగా మనం అందరం కూడా ధన్యులమయ్యామని చెప్పి భావించవచ్చు. ఎందుకంటే ఇది 500-600 సంవత్సరాల పోరాటం ఇది. అదే బాలరాముని యొక్క ప్రతిష్టతోటి మనం ఆ కళని ఇవాళ సాకారం చేసుకున్నటువంటి పరిస్థితి. కనుక నిజంగా మనం అందరం కూడా ధన్యజీవులమేనని చెప్పి నేనైతే భావిస్తాను. అయితే ఇన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మన నాయకత్వం రాష్ట్రాభివృద్ధికి వారు అంకితమైనటువంటి సందర్భంలో రాష్ట్రంలో పరిస్థితి కూడా ఒకసారి చూడాలి. ఎన్నికలు చేరువవుతున్నటువంటి సందర్భంలో ఓటర్ లిస్టులో జరిగినటువంటి అవకతవకలు వాళ్ళు చూసినట్లయితే మనం కంప్లైంట్ చేసాం, ఒక ఫిర్యాదు చేసాం మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. పెద్ద ఎత్తున ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఓటర్ల పేర్లు గల్లంతు చేయడం, లేనటువంటి వారి పేర్లు చేర్చడం, ఇవన్నీ కూడా రుజువులతో సహా ఏ విధంగా ఎపిక్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దొంగచాటుగా వాటిని డౌన్లోడ్ చేసి వాటిలో ఆ ఫోటోలు మార్చేసి తిరుపతిలో అయితే 35,000 దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి. కనుకనే పదే వై నాట్ 175 అని ఏదైతే నినాదం వైఎస్ఆర్సీపీ తీసుకుందో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా మనం దొంగ ఓట్లు వేయించుకోవచ్చు అన్న ధైర్యంతో వాళ్ళు ఆ నినాదం ఇచ్చారని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఎప్పుడైతే మనం ఫిర్యాదు చేశామో వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయటం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ విజయం. అది దాని రుజువులతో సహా మనం ఇవ్వగలిగాము సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి. కనుకనే వారు చర్యలు కూడా తీసుకోగలిగారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి నిబంధనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది భారతీయ జనతా పార్టీ పరిగణిస్తుంది. ఎందుకంటే 80 సంవత్సరాలు పైబడినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గర నుండే ఓటింగ్ చేయొచ్చు అనేటువంటి ఒక కొత్త నిబంధన ఇవాళ వచ్చింది మన నిన్న మొన్న చూసినట్లయితే. కానీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించేది ఏమిటంటే, ఎవరు వేయించుతారు ఈ ఓట్లు? వాలంటీర్లు వేయించుతారా? వాలంటీర్లు వేయించేటట్టయితే మనందరికీ తెలుసు అది ఏ రకంగా ఉంటుందో. అది దొంగ ఓటుగా మనం ఎట్లా పరిగణించవచ్చో మనం అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక దీనిని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ వాలంటీర్ మాధ్యమంగా జరిగేటట్టయితే దీన్ని మనం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఖచ్చితంగా వారికి తెలియజేస్తాం. మనం దేశవ్యాప్తంగా చేస్తున్నాం కదా అంటే దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ లేదే, మన రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా ఓటర్ల బదిలీ. ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక నియోజకవర్గం నుండి ఇంకో నియోజకవర్గానికి మార్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. కానీ వారేం చేస్తున్నారు, వారికి చాలా దగ్గరైనటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో అది 10,000 మంది కావచ్చు, 15,000 మంది కావచ్చు, వాళ్ళ ఓటు కూడా వారు మార్చుకోవచ్చు అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుని వారికి అనుకూలమైనటువంటి వారిని అందరినీ కూడా పాత నియోజకవర్గం నుండి ఇవాళ కొత్త నియోజకవర్గంలో వారిని అందరినీ కూడా నమోదు చేసేటువంటి ప్రక్రియ ఇవాళ వారు చేస్తున్నారు. దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆక్షేపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ రకంగా చేస్తారో మరి మనందరికీ తెలుసు ఫలితాలు ఎలా వస్తాయన్నది. కనుక దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆక్షేపిస్తుంది. ఇది కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. కనుక మనం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఏ రకంగా ప్రజల్ని భయభ్రాంతులు చేయటం, ఒత్తిడికి లోన్ చేయటం, ఇవంతా కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యం. కనుక అటువంటి సందర్భాల్లో మన పార్టీని ప్రజలకి చేరువ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం మనకి. కనుక మిమ్మల్ని అందరినీ కూడా ఇవాళ ఈ గావ్ చలో అభియాన్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఇన్ఛార్జీలుగా వేశారు అంటే మీరు సమర్థవంతంగా అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయగలరు అనేటువంటి నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కూడా
ఇక్కడికి సమావేశపరచడం జరిగింది. ఈ రోజంతా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. దీన్ని ఏ విధంగా మనం